ఒకే రాజ్యం, ఒకే శత్రువు. కాని ఆ శత్రువునెదుర్కోడానికి ఎంచుకున్న దారులు మాత్రం రెండు. ఒకటి తిరుగుబాటు మార్గం, మరొకటి దౌత్య మార్గం. మరి ఈ కథలో 19వ శతాబ్దంలో బ్రిటిష్ సామ్రాజ్యం ముందు హైదరాబాద్ నిజాం రాజ్యం ఎలా నిలబడింది? వాళ్లు తీసుకున్న ఆ నిర్ణయాల వెనుక ఉన్న కథేంటి? చూద్దాం. సరే, అసలు కథలోకి వెళ్తే ప్రశ్న ఇదే. ఒకే రాజ్యం, ఒకే శత్రు, ఆఖరికి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు. బ్రిటిష్ వాళ్ల విషయంలో ఎందుకింత భిన్నంగా స్పందించారు? ఇదొక సాధారణ వ్యూహాల మధ్య తేడా కాదు. ఇది హైదరాబాద్ భవిష్యత్తుని, దాని ఉనికిని శాశ్వతంగా మార్చేసిన ఒక పెద్ద సంఘర్షణ. ఇంతకీ ఆ నిర్ణయాల వెనుక అసలు కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, కథలోకి వెళ్తే అంతా మొదలైంది 1829లో. హైదరాబాద్ సింహాసనాన్ని ఒక కొత్త నిజాం అధిష్ఠించాడు. కాని అతను వారసత్వంగా పొందింది కేవలం కిరీటం కాదు, బ్రిటిష్ వాళ్ల రూపంలో ఒక పెద్ద సమస్యను కూడా. నాసిర్ ఉద్ దౌలా అస్సలు పేరు మీర్ ఫర్కుందా అలీఖాన్. నిజంగా గద్దెనెక్కాడు. కాని పాపం ఆయన కూర్చున్నదే పూలపాన్పు మీద కాదు, ఒక రకంగా చెప్పాలంటే ముళ్ల కిరీటం మీద. ఎందుకంటే ఆయన తండ్రి అప్పటికే బ్రిటిష్ వాళ్లతో సైన్య సహకార ఒప్పందం చేసేశారు. ఇప్పుడు ఆ ఒప్పందం నీడ మొత్తం ఈయన పాలన మీద పడిందన్మాట. కాని నాసిరుద్దౌలా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సింహాసనం ఎక్కిన వెంటనే ఆయన చేసిన మొదటి పనేంటంటే, బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ మద్దతుతో మెట్కాఫ్ ప్రవేశపెట్టిన కొన్ని పరిపాలనా సంస్కరణలను రద్దు చేసేశాడు. ఆ సంస్కరణల అసలుద్దేశం రాజ్యం మీద బ్రిటిష్ వాళ్ల పట్టు పెంచడమే. సో వాటిని తీసిపారేయడం ద్వారా నిజాం ఒకటే గట్టి సందేశం పంపాడు: హైదరాబాద్ అంత సులభంగా లొంగిపోదని. సరే, ఒకవైపు నిజామిలా రాజకీయంగా పోరాడుతుంటే మరోవైపు ఇంకో సెగరాజుకుంది. అది ఎక్కడ్నుంచనుకుంటున్నారు? స్వయంగా నిజాం కుటుంబం నుంచే. ఇక్కడ చూడండి ఎంత ఆసక్తికరంగా ఉందో. ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు. ఒకరు నాసిరుద్దౌలా సింహాసనం మీద నుంచి బ్రిటిష్ వాళ్లతో రాజకీయ చదరంగమాడుతున్నారు. ఇంకొకరు ఆయన తమ్ముడు ముబారిజుద్దౌలా వీధుల్లోకి వచ్చి సాయుధ తిరుగుబాటు నడిపిస్తున్నారు. ఒకరు రాజు, ఇంకొకరు విప్లవకారుడు. ఇక్కడ ముబారిజ్ని కేవలం అధికారం కోసం ఆశపడ్డ ఓ యువరాజుగా చూస్తే పొరపాటే. ఆయన హైదరాబాద్లో వహాబీ ఉద్యమానికి నాయకుడయ్యాడు. ఇది కేవలం మతపరమైన ఉద్యమం కాదు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో ఉన్న కోపాన్ని, అసంతృప్తిని ఒక ఆయుధంగా మార్చిన శక్తివంతమైన రాజకీయ ఉద్యమం. ఏ విప్లవానికైనా కేవలం ఆలోచన ఉంటే సరిపోదు కదా, దానికి మద్దతు కూడా కావాలి. ముబారిజ్ సరిగ్గా అదే పనిలో ఉన్నాడు. లాల్ఖాన్, ఫకీర్ మొహమ్మద్ లాంటి సైనిక నాయకుల్ని, పోకర్మల్ లాంటి వ్యాపారుల నుండి ఆర్థిక మద్దతును, అన్నిటికన్నా ముఖ్యంగా కర్నూల్ నవాబు గులాం రసూల్ ఖాన్ లాంటి శక్తివంతమైన పాలకుల మద్దతును కూడగట్టాడు. అంటే ఇదేదో చిన్న కుట్ర కాదు, ఒక పక్కా ప్రణాళికతో జరుగుతున్న వ్యవస్థీకృత తిరుగుబాటు. కాని బ్రిటిష్ వాళ్ల గూఢచార నెట్వర్క్ చాలా పటిష్టంగా ఉండేది. అప్పటి రెసిడెంట్ జనరల్ ఫ్రేజర్ ఈ తిరుగుబాటును మొగ్గలోనే తుంచేశాడు. ఇక్కడే అసలు విషాదం జరిగింది. బ్రిటిష్ వాళ్ల ఒత్తిడికి తలొగ్గి స్వయంగా నిజాం నాసిర్ ఉద్దౌలా తన సొంత సోదరుడిని అరెస్ట్ చేయమని ఆదేశించాల్సి వచ్చింది. పాపం ముబారిజ్ను గోల్కొండ కోటలో బంధించారు. చివరికి 1854లో స్వేచ్ఛ కోసం పోరాడిన ఆ విప్లవకారుడు అదే జైల్లో కన్నుమూశాడు. ఓకే, తిరుగుబాటుదారి మూసుకుపోయింది. మరి నిజామేం చేశాడు? ఆయన పోరాటం వేరు, దాన్ని బ్రిటిష్ వాళ్ళెదుర్కొన్న తీరు ఇంకా వేరు. వాళ్ల అసలైన ఆయుధం కత్తి కాదు, అప్పు. దాని గురించే ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ నంబర్ 64 లక్షల రూపాయలు. ఆ రోజుల్లో ఇది ఊహకందని మొత్తం. ఇంతకీ ఈ అప్పు ఎందుకొచ్చిందంటే, సైన్య సహకార ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వాళ్లు నిజాం రాజ్యాన్ని కాపాడ్డానికి తమ సైన్యాన్ని ఇక్కడే ఉంచుతారు. కాని ఆ సైన్యం జీతాలు, ఖర్చులన్నీ నిజామే భరించాలి. ఇదొక ఆర్థిక ఉచ్చు అన్మాట. ఈ అప్పుని ఆయుధంగా మార్చింది అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ. అతని అసలు ప్లాన్ డబ్బు వసూలు చేయడం కాదు, ఈ ఆర్థిక సంక్షోభాన్ని అడ్డుపెట్టుకుని హైదరాబాద్ భూభాగాన్ని లాక్కోవడం. ఎందుకంటే డల్హౌసీకి డబ్బు మీద ఆసక్తి లేదు, అతనికి కావాల్సింది భూమి. దీనికి రుజువు కావాలా? నిజాం సగం అప్పు అంటే 32 లక్షలు వెంటనే కట్టేస్తానని, మిగతాదానికి కాస్త సమయమివ్వమని అడిగాడు. కాని డల్హౌసీ ముఖం మీదే తిరస్కరించాడు.
ఎందుకు? అతని అసలు లక్ష్యం అప్పు వసూలు కాదని, సారవంతమైన భూభాగాన్ని ఆక్రమించుకోవడమేనని దీనితో స్పష్టమైపోయింది. రాజ్యాన్ని కాపాడుకోవాలని నిజాం ఆడిన రాజకీయ చదరంగంలో చివరికి ఎదురైంది ఓటమి కాదు, అంతకన్నా పెద్ద అవమానం. ఆ చెల్లించిన మూల్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఇంకా వేరే దారి లేక అప్పటి నిజాం దివాన్ సిరాజ్ ఉల్ ముల్క్ 1853 మే 21న హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన ఒప్పందాల్లో ఒకటైన బీరార్ ఒప్పందంపై బలవంతంగా సంతకం పెట్టాల్సి వచ్చింది. అంతకీ ఆ 64 లక్షల రూపాయల అప్పుకు చెల్లించిన వేలేంటో తెలుసా? కేవలం డబ్బే కాదు, హైదరాబాద్కు గుండెకాయలాంటి భూభాగాలు, పత్తి బాగా పండే సారవంతమైన బీరార్ ప్రాంతం, వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన రాయచూర్, ఇంకా ఉస్మానాబాద్ అంటే ఇప్పటి ధారాషివ్. ఈ ప్రాంతాలన్నీ బ్రిటిష్ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యం తన ఆర్థిక జీవనాడినే కోల్పోయింది. ఆ ఒప్పందం ఎంతటి అవమానకరమో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. దానిమీద సంతకం చేసిన దివాన్ సిరాజ్ ఉల్ ముల్క్ ఆ అవమానాన్ని భరించలేక కేవలం 5 రోజుల్లోనే మే 26న ప్రాణాలు విడిచారు. ఆయన మరణంతో ఒక శకం ముగిసింది. సరే, తిరుగుబాటు విఫలమయింది, దౌత్యం అవమానానికి దారితీసింది. మరి ఈ సంఘటనలన్నీ కేవలం హైదరాబాద్కే పరిమితమా? లేక దేశమంతా రాబోయే ఒక పెద్ద తుఫానుకి ఇవి మొదటి సంకేతాలా? ఈ పట్టిక చూస్తే మనకు మొత్తం కథ ఒక్కసారిగా అర్థమవుతుంది. ఒకవైపు ముబారిజుద్దౌలా ఎంచుకున్న సాయుధ తిరుగుబాటు మార్గం వీరోచితమే, కాని ఫలితం జైలులో విషాదమరణం. మరోవైపు నిజాం నాసిరుద్దౌలా ఎంచుకున్న దౌత్యమార్గం రాజ్యం నిల్చింది, కాని సార్వభౌమత్వాన్ని, సంపదను కోల్పోయి. అంటే ఈ రెండు కథలు మనకు చెప్పే నీతి ఒకటే. 19వ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ వాళ్ల సైనిక, ఆర్థిక బలం ముందు ఒంటరిగా నిలబడటం దాదాపు అసాధ్యం. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఇది మనల్ని ఒక చివరి పెద్ద ప్రశ్న దగ్గరికి తీసుకువస్తుంది. ఈ టైంలైన్ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1839 హైదరాబాద్ తిరుగుబాటు అణచివేత, 1853 బీరార్ ఒప్పందం, ఆ తర్వాత 4 ఏళ్లకి 1857 దేశవ్యాప్తంగా సిపాయిల తిరుగుబాటు. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికమా? 1857లో దేశమంతా భూకంపంలా కదిలిపోవడానికి ముందు హైదరాబాదులో వచ్చిన ఈ చిన్న ప్రకంపనలే అసలు కారణమా? దేశవ్యాప్తంగా రాజుకోబోతున్న ఆ పెద్ద అగ్నికి ఇవి తొలి నిప్పురవ్వలేమో ఆలోచించాల్సిన విషయమే.